Hello students, welcome to Techno Science Club. Welcome to 10th class chemistry, the chapter carbon and its compounds అనేటటువంటి చాప్టర్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి బిట్స్ని ఈరోజు మనం క్లాస్లో చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గో ఇంటు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్నో సైన్స్ క్లబ్, వెల్కమ్ బ్యాక్ టు 10th క్లాస్ కెమిస్ట్రీ చాప్టర్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనేటటువంటి చాప్టర్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు బిట్ నెంబర్ 51 నుంచి 75 వరకు చూద్దాం. ఆల్రెడీ 1 to 25, 25 to 50 ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది. అవి చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతుంది, వీడియో చివరిలో కూడా ఇవ్వడం జరుగుతుంది, చూడొచ్చు. ఐ బటన్లో కూడా లీవ్ చేస్తాను. ఈరోజు 51 బిట్ నుంచి 75 బిట్ వరకు చూద్దాం. బిట్ నెంబర్ 51 ఆన్ యువర్ స్క్రీన్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. Type of reactions show by alkenes. Alkenes ఎలాంటి టైప్ ఆఫ్ రియాక్షన్స్ని చూపిస్తాయి, ఎలాంటి రసాయన చర్యలలో పాల్గొంటాయి ఆల్కేన్స్. ఆల్కేన్స్ which type of reactions they participate. The types of reactions shown by alkanes. Answer is substitution reactions. Substitution reactions. C is the correct answer. Next question, 52. The distance between the two graphite layers is. The distance between the two graphite layers. కార్బన్ యొక్క ఒక రూపమైనటువంటి గ్రాఫైట్లో రెండు పొరల మధ్య దూరము ఎంత? Distance between the two graphite layers. Distance between the two graphite layers is. Distance between the two graphite layers is 3.35 angstrom units. 53. In this, name the nomenclature. ఈ nomenclatureలో ప్రిఫిక్స్ ఏంటి? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒక కార్బన్ కాంపౌండ్ ఇవ్వడం జరిగింది, దాని స్ట్రక్చర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రక్చర్లో ప్రిఫిక్స్గా ఏ పదాన్ని ఉపయోగించాలి, యూజ్ చేయాలి ప్రిఫిక్స్గా? ప్రిఫిక్స్ మీన్స్ ఏవైనా కార్బన్కి అటాచ్ అయి ఉన్నటువంటి అదర్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో హైడ్రోజన్ కాకుండా అవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని కార్బన్స్కి ఎన్ని ఉన్నాయి అనే దాన్నే మనము ప్రిఫిక్స్ అని చెప్తాం. ఇక్కడ క్లోరిన్స్ మీరు గమనించినట్లయితే ఫస్ట్ కార్బన్కి సెకండ్ కార్బన్కి రెండు క్లోరిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? రెండు క్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి డై అని రాయొచ్చు. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఇస్ ద ప్రిఫిక్స్ డై. 54 question. కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్. కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఏ OH, బి CHO, సి COOH, డి C డబుల్ బాండ్ O. కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ వచ్చేటప్పటికి COOH. C is the correct answer. Question number 55 on your screen. General formula of saturated hydrocarbon. General formula of saturated hydrocarbon. Answer is CnH2n plus 2. Saturated hydrocarbon is alkane. Alkane యొక్క జనరల్ ఫార్ములా CnH2n plus 2. B is the correct answer. 56. The next homogeneous of CH3OH. CH3OH యొక్క నెక్స్ట్ హోమోజీనియస్ ఏంటి? నెక్స్ట్ homogeneous of CH3OH is
CH3 బదులుగా ఇంకొక కార్బన్ యాడ్ చేయాలి C2 ఉన్నట్లయితే CnH2n +1 అవుతుంది. C2H5OH is the next homogeneous of C3OH. A is the correct answer. 57 question on your screen. Question number 57. Alkyne hydrolysis of ester producing soap is called. ఆల్కైన్ హైడ్రాలసిస్, ఆల్కైల్స్ని హైడ్రాలసిస్ చేయడం ద్వారా ఎస్టర్ సమక్షంలో విత్ ఎస్టర్ ఆల్కైల్ హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్ని ఆల్కైల్ హైడ్రాలసిస్ చేసినప్పుడు ఆల్కలైన్ హైడ్రాలసిస్ బేస్తో కలిపి ఎస్టర్ని హైడ్రాలసిస్ చేసినప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది సోప్. ఈ ప్రాసెస్ని ఏమంటారు? దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్, సోప్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీన్ని సోపోనిఫికేషన్ అంటారు. సోపోనిఫికేషన్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ సోప్ మాలిక్యూల్ ద ఎండ్ ఆఫ్ C double bond O double bond O, C double bond O bond O ఇలాంటి ఫంక్షనల్ గ్రూప్ కలిగిన దాన్ని ఏమంటాం? ఎలాంటి ఎండ్ అంటాం దాన్ని? C double bond O bond O కలిగిన దాన్ని హైడ్రోఫిలిక్ ఎండ్ అంటాము. హైడ్రోఫిలిక్ ఎండ్. 59 క్వశ్చన్. ఇన్ ద ఎస్టర్ CH3 బాండ్ C double bond O బాండ్ CH2 CH3 ఆల్కైల్ గ్రూప్ ఈజ్. దీనిలో ఆల్కైల్ గ్రూప్ ఏంటి? ఆల్కైల్ గ్రూప్ వచ్చేటప్పటికి ఈ చివరిదండి, CH3 ఇస్ ద ఆల్కైల్ గ్రూప్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 60th క్వశ్చన్. ఐయుపాక్ నేమ్ ఆఫ్ గ్లిజరాల్. గ్లిజరాల్ యొక్క ఐయుపాక్ నేమ్ ఏంటి? వాట్ ఈస్ ద ఐయుపాక్ నేమ్ ఆఫ్ గ్లిజరాల్? ద ఐయుపాక్ నేమ్ ఆఫ్ గ్లిజరాల్ ఈస్ ప్రొపేన్ 1,2,3 ట్రైఓల్. ప్రొపేన్ 1,2,3 ట్రైఓల్ని గ్లిజరాల్ అంటాం. ప్రొపేన్ 1,2,3 ట్రైఓల్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 61. Compounds with the same molecular formula but different in properties are known as. ఒకే రకమైన మాలిక్యులర్ ఫార్ములా కలిగి ఉండి బట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ని కలిగి ఉన్నటువంటి కాంపౌండ్స్ని ఏమంటారు? ద కాంపౌండ్స్ విచ్ హ్యావ్ అ సిమిలర్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ ప్రాపర్టీస్ ఈజ్ కాల్డ్ ఐసోమర్స్. ఐసోమర్స్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 62. కార్బన్ హ్యాజ్ డాష్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఇట్స్ వ్యాలెన్సీ షెల్. కార్బన్ దాని యొక్క వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లను ఉంటాయి? కార్బన్ యొక్క వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? ఇన్ ద కార్బన్ ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఆర్ 4. టెట్రా వ్యాలెన్సీ కలిగి ఉంటుంది కార్బన్. 63. ద ఫస్ట్ టూ మెంబ్రెయిన్స్ of alkenes the first two members of alkenes series. Alkene series లో ఫస్ట్ టూ మెంబర్స్ ఏంటి? ఆల్కీన్ సిరీస్లో ఫస్ట్ టూ మెంబర్స్ ఏంటి? ఒక కార్బన్ ఉంటే, వెరీ గుడ్, ఒక కార్బన్ ఉంటే ఇథ్ అంటాము. ఎస్, ఫస్ట్ టూ మెంబర్స్ ఇథీన్ ప్రొపీన్. ఇథీన్ ప్రొపీన్ ఇవి రెండు కూడా ఫస్ట్ టూ మెంబర్స్ ఇన్ ఆల్కీన్ గ్రూప్. నెక్స్ట్ 64 గమనించినట్లయితే స్ట్రక్చర్ ఆఫ్ ఐసోమర్స్ హ్యావ్ అ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ డాష్. ఇందాక చెప్పాం ఐసోమర్స్ అనేవి సేమ్ మాలిక్యులర్ ఫార్ములాను కలిగి ఉంటాయి, కాకపోతే దేంట్లో డిఫరెంట్గా ఉంటాయి. రైట్, వెరీ గుడ్. వాటి స్ట్రక్చర్లో డిఫరెంట్గా ఉంటాయి, ప్రాపర్టీస్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి. Isomers have a same molecular formula but different in structure and different in properties. B is the correct answer. 65. Dash is known as marsh gas. దేనిని మార్ష్ గ్యాస్ అని పిలుస్తారు? Dash is known as marsh gas. Methane is called marsh gas. Biogas
on burning does not create. బయోగ్యాస్ని మండిస్తే ఏమి వెలువర్చదు. బయోగ్యాస్, when biogas is burning, which is not liberated, not created. Very good. Smoke is not created. Smoke, బయోగ్యాస్ని ముట్టిస్తే పొగ రాదు. Smoke does not comes. D is the correct answer. 67. Natural gas is a mixture of gases. Which gases? Gaseous. Natural gas is a mixture of gaseous hydrocarbons. Gaseous hydrocarbons యొక్క మిక్స్చర్నే న్యాచురల్ గ్యాస్ అంటాం. 68. The liquid from the petroleum gas is called. పెట్రోలియం గ్యాస్ నుంచి వచ్చేటటువంటి లిక్విడ్ని ఏమంటాము? The liquid from petroleum gas is called. The liquid from petroleum gas is called, yes, liquid petroleum gas, LPG. మనం వాడేటటువంటి గ్యాస్ ఏదే LPG gas, that is called liquid petroleum gas, which is produced from petroleum. 67. 69. Dash creates with a sodium metal to produce hydrogen gas. Dash react with a sodium metal తో ఏది రియాక్ట్ అయితే హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. Which reacts with sodium metal produces hydrogen gas. That is alcohol. When alcohol reacts with sodium metal, it produces hydrogen gas. A is the correct answer. 70th one. When ethanoic acid is heated with ethanol and concentrated dash, compounds formed is ethyl ethanoate అనేటటువంటి ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది. ఎప్పుడు ఇథనోయిక్ యాసిడ్ ఇథనాల్తో రియాక్షన్ జరిపితే అండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ విచ్ యాసిడ్? వెరీ గుడ్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. In the presence of concentrated H2SO4 react with each other, react with ethanoic acid, ethanol react with ethanoic acid in the presence of H2SO4 and form a compound ethyl ethanoate. 71. Synthetic detergent is called dash detergent. Synthetic detergent ni elanti detergent antaru? Synthetic detergent is called as, yes, soapless detergent antaru. Synthetic detergents are called as soapless detergents. C is the correct answer. 72. Dash is better than soap for washing clothes and hard water. In hard water, హార్డ్ వాటర్లో అంటే కొంచెం సాఫ్ట్గా లేనటువంటి హార్డ్ వాటర్లో, ఉప్పు నీళ్ళలో ఒక రకంగా, హార్డ్ వాటర్లో బట్టలు ఉతకడానికి, క్లోత్స్ని వాష్ చేయడానికి సోప్కి బదులుగా ఏది మంచిది? సోప్కి బదులుగా సింథటిక్ డిటర్జెంట్ ఈజ్ బెస్ట్ to wash the clothes in hard water. 73. The form of carbon which is known as black lead. Black lead అని పిలువబడేటటువంటి కార్బన్ యొక్క ఒక ఫామ్ ఏంటి? కార్బన్ ఎలోట్రోపీ which is called as black lead. వెరీ గుడ్. బ్లాక్ లెడ్ అని దేన్ని పిలుస్తారండి? గ్రాఫైట్. గ్రాఫైట్ని బ్లాక్ లెడ్ అని పిలుస్తారు. C is the correct answer. 74. The form of carbon which is used as a lubricant at high temperatures. ఎక్కువ హై టెంపరేచర్స్ దగ్గర ల్యూబ్రికెంట్గా ఉపయోగించేటటువంటి కార్బన్ యొక్క కాంపౌండ్ ఏంటి? కార్బన్ యొక్క ఎలోట్రోపిక్ ఫామ్ ఏంటి? which allotropic form is used as a lubricant at high temperatures. హై టెంపరేచర్స్ దగ్గర ల్యూబ్రికెంట్గా ఉపయోగించేది గ్రాఫైట్ అండి. గ్రాఫైట్ని at high temperatures the graphite is used as a lubricant. The last question for this life, for this video, carbon compounds has usually low melting points and boiling points because they are dash in nature. Carbon compounds ఎప్పుడు కూడా లో మెల్టింగ్ పాయింట్ని, లో బాయిలింగ్ పాయింట్స్ని కలిగి ఉంటుంది. ఎందుకు? నేచర్లో అవి ఎలాంటివి? yes, they are covalent in nature. They are covalent in nature. Okay friends, ఇవ్వండి ఒక 25 బిట్స్ ఫ్రమ్ బిట్ నెంబర్ 51 to 75
ఇన్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనేటటువంటి 10th క్లాస్ కెమిస్ట్రీ టాపిక్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.